ఇక్కడ అరుమతి యోసేపు అని ఒక వ్యక్తి ఉన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం కనుక ఉంటే అక్కడ రాయమైన మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం చూసిందా? యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయ్య యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి, ఈ యోసేపు ఎలాంటి, బైబిల్లో చాలామంది యోసేపులు ఉన్నారు. ఆల్మోస్ట్ యోసేపులందరూ కూడా మంచి క్యారెక్టర్ ఉంది. ఇక్కడ కూడా యేసు ప్రభు వారి శిష్యుడు. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క అరిమతయ్య యోసేపు ఎలా అంటే యేసు ప్రభు వారి శిష్యుడు. కాబట్టి యేసు ప్రభు వారి శిష్యుడుగా ఉండాలి. ఒక వ్యక్తి యేసు ప్రభు వారి శిష్యుడిగా ఎలా ఉంటాడు? దేవుని వాక్యంలో ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. ఒక వ్యక్తి యేసు ప్రభు వారికి శిష్యుడిగా ఉండాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 8వ అధ్యాయం. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు మా వాక్యం అందు నిలిచిన వారైతే. కాబట్టి ఒక వ్యక్తి యేసు ప్రభు వారికి శిష్యుడిగా ఉండాలంటే ఆయన వాక్యం అందు నిలిచి ఉండాలి. మరి అరుమతయ్య యోసేపు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాడు, ఆయన వాక్యం అందు నిలిచి ఉన్నాడు. అని అర్థం ఏంటంటే ఆయన వాక్య ప్రకారం ప్రవర్తించాడని అర్థం. ఆయన చిత్తాన్ని నెరవేర్చినవాడు. దేవుని బిడ్డలంగా మనం ఏదో చర్చికి రావటం, వెళ్ళటం, వాక్యం అంటే కాకుండా విన్న వాక్యాన్ని మన జీవితంలో కార్యసాధకం చేయాలి. విడిచిపెట్టే వారం కాకుండా, మరి దేవుని వాక్యంలో ఉంది, మీరు వాక్యాన్ని విని మరి మరుచువారు కాకుండా ఉండాలి అనే వాక్య భాగంలో ఉంది. కాబట్టి ఎవరు యేసు ప్రభు వారికి శిష్యులు అంటే ఆయన వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తించేవాళ్ళు. ఇంకా ఎవరు యేసు ప్రభు వారి శిష్యులు? యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35. యోహాను 13, 34, 35. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఏళ్ళ ఒకడు ప్రేమ గలవారైన ఎలా దీనిని బట్టి మీరు నా శిష్యులను అందరూ తెలుసుకుందరైన. రెండవ మాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఎవరంటే యేసు ప్రభు వారు మరి ఇతరులను ఆయన ప్రేమించాడు, ఒకరినొకరు వారు ప్రేమించారు. కాబట్టి దేవుని బిడ్డలంగా ఇతరులను ప్రేమించే గుణం మనకు ఉండాలి. ఇతరులను అసహించుకుంటున్నామా, ఇతరుల మీద అసూయ కలిగి ఉన్నామా కాకుండా దేవుని బిడ్డలమైన మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని బిడ్డలను సాటి సహోదరులను మనం ప్రేమించాలి. అప్పుడే మనం ఆయన శిష్యులం అవుతాం. మొట్టమొదటి వాక్యమందు నిలిచిన వారు ఆయన శిష్యులు. రెండవది ఇతరులను ప్రేమించిన వారు ఆయన శిష్యులు. మూడవ వచనం, మూడవ భాగం యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. ఇది మూడవ యోహాను 15:8. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను, ఇందువలన మీరు శిష్యులకు. 3 సార్లు ఈ మాటలు రాయబడ్డాయి. యేసు ప్రభు వారికి శిష్యులు ఎలాగుంటారు? అరుమతయ్య శిష్యుడు, యోసేపు శిష్యుడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారు మనం ఒకరినొకరు ప్రేమించాలి, వాక్యమందు నిలిచి ఉండాలి, మనం బహుగా ఫలించాలి. అప్పుడే ఆయన శిష్యులుగా ఉంటాం. అంతమాత్రమే కాదు, అరుమతయ్య యోసేపు అనే వ్యక్తి ఆయన ఎంతో ధనవంతుడు. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన చెప్పిన మాట ఏమిటంటే ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరరు. అంటే ధనవంతులు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కూడా చాలా విలాసంగా జీవిస్తారు, సుఖభోగాల్లో జీవిస్తారు వాళ్ళు. అయితే ధనవంతులైన వారు కొంతమంది దేవునికి నమ్మకంగా జీవించి కూడా పరలోకం వెళ్ళిన వారు ఉన్నారు. యోబు ధనవంతుడు, దేవుని నమ్ముకున్నాడు, పరలోకం వెళ్ళాడు. అబ్రహాము ధనవంతుడు, దేవుని నమ్ముకున్నాడు. ధనవంతులైన వారు దేవునికి ఇష్టలుగా జీవించాలి. 1 తిమోతి 6వ అధ్యాయం. ధనవంతులు ఎలాగుండాలి? 1 తిమోతి 6వ అధ్యాయం దొరికిందా? 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం. 1 తిమోతి 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకించని ఆజ్ఞాపించు. ఇహమందు ధనవంతులైన వారు ధనం మీద నమ్మకం పెట్టుకోవద్దు. ధనం ఇలా ఉంటుంది, రేపు పోద్ది. ఏ ధనమే నాకు శాశ్వతం అనుకోవద్దు. కాబట్టి ధనవంతులైన వారు ఏం చేయాలంటే ధనాన్ని మీద కాదు కానీ దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలని ఉంది. కాబట్టి ఈయన ధనవంతుడే
ఈ యొక్క అరిమతయ్య యోసేపు ఆయన యేసు ప్రభు వారి రహస్య శిష్యుడిగా ఉన్నాడు. రెండవది, ఆయన ధనవంతుడు, కానీ తన ధనం మీద ఎన్నడూ ఆశ పెట్టుకోలేదు. బైబిల్లో ఉంది, ధనము చెడ్డది కానీ ధనాపేక్ష చెడ్డది, ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. ఈ ధనాపేక్ష వలనే కొట్లాటలు, అన్నదమ్ముల మధ్యలో, మరి బంధువుల మధ్యలో గొడవలు, కొట్లాటలు, ఆస్తిపాస్తుల గొడవలు, వీటన్నిటి వల్ల ఎందుకు కలుగుతున్నాయంటే మరి ఈ యొక్క ధనాపేక్ష. ఈ యొక్క అరిమతయ్య యోసేపు యేసు ప్రభు వారి శిష్యుడు. రెండవది, ఆయన ధనవంతుడు, దేవుని మీద ఆధారపడ్డాడు. మూడవది ఏమిటంటే మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. ఆ మాట చదవండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. సిద్ధపరచు దినము తెగించిన మాట లేదా? మార్కు 15:43 దయా. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. చూసారా? కాబట్టి ఈ యొక్క అరిమతయ్య యోసేపు ఎలాంటి వాడంటే తెగించాడు. అంటే తన ప్రాణం పోద్దేమో, తనను చంపివేస్తారేమో యూదులు, ఇవేవి కూడా భయపడలేదైనా. ఆయన దేవుని కొరకు తాను తెగించుకున్నాడు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. కాబట్టి ఎంతో ధైర్యవంతుడు. దేవుని కొరకు ధైర్యంగా జీవించాడు, తెగించాడు. తన ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పి ఆ పిలాతుకు తాను మరి చెప్పుకున్నాడు. ఆ పిలాతుకు చెప్పాడు. కాబట్టి పిలాతు చూడండి రాయబడిన మాటలు, మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. కనుక సాయంకాలం అయినప్పుడు తెగించి వెళ్ళి, చూసారా? ఎవ్వరు ఆ రోజుల్లో యేసు వాస్తవానికి సిలువ వేసిన వారిని ఏం చేస్తారంటే అట్లా వాళ్ళు వెంటనే చనిపోరు, ఒక రోజులో చనిపోరు. ఒక 2-3 రోజులు అలాగే సిలువ మీద వేలాడి వారు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఎంతమంది అయితే సిలువలో వేలాడి చనిపోయారో వారందరినీ ఒక గోతు తీసి అందరినీ దాంట్లో పడేస్తారు. అంటే అమర్యాద చొప్పున వారిని సమాధి చేస్తారు. ఒక గుంట తీసి ఏం చేస్తారంటే, ఈ మధ్యలో కూడా మనం చూసాం కదా, ఎక్కువ మంది ఒకేసారి చనిపోతే ఏం చేస్తారు? పారవేయటానికి, పూడ్చడానికి సమయం లేకుండా గుంట తీసి అందరినీ ఆ గుంటలో పడేసేసి మట్టి కప్పేస్తారు. అట్లా నీచంగా ఈ సిలువలో చనిపోయిన వారిని ఆ గుంటలో ఎంతమంది అయితే సిలువలో ఆ రోజు చనిపోతారో వారందరూ కూడా దాంట్లో పడేసేవాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అలా చేయలేదు. యేసు ప్రభు వారు 6 గంటలే సిలువలో ఆయన వేలాడాడు. 3 గంటలకు ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి 3 గంటలకు ప్రాణం పెట్టిన తర్వాత మరలా అరిమతయ్య యోసేపు మరి గుర్తుపెట్టాడు. యేసు ప్రభు వారి దేహాన్ని ఇవ్వమని కోరాడు. మరి పిలాతు అప్పగించినప్పుడు యేసు ప్రభు వారి దేహాన్ని మోసుకుంటూ ఆయన వచ్చాడు. నిజంగా ఎంత అద్భుతం. కాబట్టి ఆయన సమాధి చేశాడు. యేసు ప్రభు వారిని మర్యాదగా, యూదుల మర్యాద చొప్పున క్రమంగా మరి సుగంధ ద్రవ్యాలు పూసి ఆయన్ను సమాధి చేసినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం. యేసు ప్రభు వారిని ఎలా సమాధి చేశారు? యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. అటు తరువాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ్య యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు అడిగాను. కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. మరి పిలాతు మాట ప్రకారం యేసు ప్రభు వారి దేహాన్ని వారు రాయబడిన మాట. ఆ రోజు చూడండి, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల లోపే యేసు ప్రభు వారిని సమాధి చేయాలి. ఒకవేళ 3 గంటలకు సమయంలో 3 గంటల నుంచి ఉదయం 9 గంటల నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిలువ వేయబడ్డాడు. యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడు. ఇక్కడ చూస్తే రాయబడిన మాట 38వ వచనం. ఆట తరువాత యూదుల భయం వలన రహస్యంగా యేసు శిష్యుడైన అరిమతయ్య యోసేపు తాను శిష్యు దేహమును తీసుకుని వాటకు పిలాతునొద్దకు కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. 39వ వచనం. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేమును కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి
యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దాన్ని పూసి నారబట్టలు చుట్టిరి. చూసారా, యేసుక్రీస్తు ప్రభు వారి దేహాన్ని వారు ఈ వాక్యంలో మర్యాద చొప్పున, యూదుల పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యాలు దానికి ఈ పూసి నారబట్టలు చుట్టిరి. కాబట్టి ఇక్కడ నికోదేము, రెండవ మాట ఎవరతను, ఒకటి నికోదేము, రెండవది అరిమతయి యోసేపు. వీరిద్దరు కలిసి యేసుక్రీస్తు ప్రభు వారిని మర్యాదగా పాతిపెట్టారు. కాబట్టి యేసు ప్రభు వారి ప్రవచనం నెరవేర్చబడింది. చూడండి ఆ మాటలు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడట భక్తిహీనులతో పాటు ఆయన కూడా సమాధి చేయబడింది. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఇది ప్రవచనం. ఎవరి ధనవంతుడు? ఎవరైనా అరిమతయి యోసేపు తన కొరకు తాను ఒక సమాధిని తొలిపించుకున్నాడు. తను చనిపోతాను. ఆ రోజుల్లో యూదులు చనిపోకముందే ఒక గుహలాగా మన సమాధిలా ఉండకపోయాయి, కొంత గుహలాగా వారికి మెట్లు ఉండేవి. దాంట్లో సమాధి చేయబడిన ఆ డెడ్ బాడీని దాంట్లో పెట్టి మూత వేసేవాళ్ళు. అలాగే అరిమతయి యోసేపు కూడా తను చనిపోకముందు తన కొరకైన ఒక తొట్టిని, ఒక సమాధిని తొలిపించుకున్నారు. అంతకుముందు ఆ సమాధిలో ఎవరూ ఉంచబడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సమాధి చేయడానికి స్థలం లేదు. యేసు ప్రభు వారు ఎంత పేదవాడంటే ఆయన జన్మించడానికి స్థలం లేదు, తర్వాత ఆయన నివాసం ఉండడానికి స్థలం లేదు, చివరికి చనిపోయినప్పుడు పాతి పెట్టడానికి కూడా ఆయనకు స్థలము లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయంగా అతడు అన్యాయపు ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. కాబట్టి మత్తయి సువార్త 27వ అధ్యాయం దొరికిందా మీకు? మత్తయి సువార్త 27వ అధ్యాయం చదవండి. యేసు శిష్యుడు, ఈ అరిమతయి యోసేపు గురించి కొన్ని క్యారెక్టర్స్ మనం క్లుప్తంగా చూద్దాం. ఈ అరిమతయి యేసు ప్రభు వారికి శిష్యుడు ఆయన. రెండవది, ఆయన ధనవంతుడు. మూడవది, ఈ యొక్క మరి తెగించిన వాడు. ఈ అరిమతయి యోసేపు ఎలాంటి వాడు అంటే తెగించాడు, ధైర్యం కలిగి. ఆ రోజుల్లో అందరూ కూడా యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత యేసు ప్రభు వారిని, ఆయన దేహాన్ని ఏం చేయాలి, ఎలా అడగాలి? యూదులకు భయపడుతున్నారు, అందరు యూదులకు భయపడుతున్నారు. కానీ ఒక్కడు ఎవరు? ఈ అరిమతయి యోసేపు ధైర్యం చేసి తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు ప్రభు వారి దేహము తనకిమ్మని అడిగాడు. మీకు తెలుసా, యేసు ప్రభు వారు 3 గంటలకు చనిపోతే 6 గంటల లోపే ఆయనను పాతి పెట్టాలి. యేసు ప్రభు వారిని 6 గంటల లోపే పాతి పెట్టాలి. ఇప్పుడు 6 గంటల తర్వాత, సాయంత్రం 6 గంటల తర్వాత వాళ్ళకి సబ్బాతు ప్రారంభం అవుతుంది. 6 గంటల తర్వాత డెడ్ బాడీని ఎవరు కూడా ముట్టుకోవద్దు. అది యూదుల వారందరికీ విశ్రాంతి దినం గురించి, సబ్బాతు గురించి వాళ్ళకి తెలుసు. కాబట్టి 6 గంటల తర్వాత అపవిత్రమైన వాటిని ముట్టుకుంటే వాటిని శిక్ష. ఇలాంటి డెడ్ బాడీని అసలే ముట్టుకోరు వాళ్ళు ప్రత్యేకమైన నిష్ఠ కలిగిన వ్యక్తులు. కాబట్టి ఈ 3 గంటల లోపే వాళ్ళు త్వరగా వెళ్ళి, ఎవరు? యేసు ప్రభు వారు చనిపోయి శిల మీద ఉన్నాడు. ఈ అరిమతయి యోసేపు త్వరగా వెళ్ళి పిలాతుకు యేసు ప్రభు వారి సమాధి చేయడానికి స్థలము దూరం ఎంతంటే 1 మైలు దూరం, 1 కిలోమీటర్ల దూరం ఉంటుంది. త్వరగా వెళ్ళాడు. ఈలోపు మరి 6 గంటల లోపు సమాధిని చేయాలి. కాబట్టి పిలాతు కూడా అదేవిధంగా ఇంకొక వ్యక్తి గురించి మనం చెప్పుకున్నాం. ఎవరు? నికోదేము గురించి. యోహాను సువార్త 19వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం గమనించండి. యోహాను సువార్త 19వ అధ్యాయం దొరికిందయ్యా? యోహాను సువార్త 13వ అధ్యాయం 39వ వచనం చదువునాను. 19:39 దొరకట్లేదా శ్యామ్? యోహాను 39. మొదటి రాత్రి వేళ ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమై 150 సేర్ల ఎత్తు
తెచ్చెను. అంతటి వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబెట్టలు చుట్టిరి. ఆయనను సెలవు వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడి ఒక కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదుల సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎంత మర్యాదగా ఆయనను పాతి పెట్టారు. కాబట్టి ఒకవేళ ఆ దినం గనక ఈ అరిమతయి యోసేపు లేకపోతే నికోదేము వీరు కనుక పూనుకోకపోతే యేసు ప్రభు వారి యొక్క దేహము ఇతరుల వలె అన్యాయంగా మరి క్రమం లేకుండా వారి అగోతులో పడేసి మిగతా వారి వలె ఆయనను సమాధి చేసేవాళ్ళు. మరి ఎంతమంది అయితే ఆ ముగ్గురు చనిపోయారు కదా, ఆ ముగ్గురిని గోతులో విసిరేసి మట్టి కప్పేవాళ్ళు. కానీ యేసు ప్రభు వారి సమాధి ఘనంగా యూదుల ఆచారం క్రమం ప్రకారం జరిగింది. దాని కారకులు ఎవరు దాని కారకులు? అరిమతయి యోసేపు, తర్వాత నికోదేము. ప్రాముఖ్యంగా అరిమతయి యోసేపు ఆయన తెగించాడు. ప్రభు కొరకు, ప్రభు పనుల కొరకు మనం తెగించాలి, ధైర్యం చేయాలి. మాటి మాటికి సువార్త ప్రకటించాలంటే మనం ఏంటంటే మరి భయపడకూడదు, ధైర్యం తెగించాలి. దేనికైనా సరే దేవుని కొరకు ధైర్యంగా తెగించడం నేర్చుకోవాలి. సువార్త ప్రకటించడానికైనా, దేవుని మందిరానికి రావడానికైనా, దేవునికి డబ్బులు ఇవ్వటానికైనా, ప్రార్థన చేయటానికైనా, దేనికైనా సరే తెగింపు అనేది మనకు చాలా అవసరం. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకూడదు. కాబట్టి ఈ అరిమతయి యోసేపును బట్టి మనం నేర్చుకోవాలి. మరి ప్రభు కొరకు తన ప్రాణాలను సైతం లెక్క పెట్టలేదు. యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక్కడు కూడా లేడు. అందరూ భయపడి పారిపోయారు. ఒక్క యోహాను తప్ప మిగతా 10 మంది శిష్యులు యేసు ప్రభువును విడిచిపెట్టి పారిపోయారు. ఆయన సమాధి చేయడానికి ఎవరు లేరు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం అక్కడే ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యోధులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, అంటే ఇక్కడ ఏంటంటే శిష్యులు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. కానీ ఒక్క అరిమతయి యోసేపు మరి తెగించాడు, ధైర్యం చేశాడు. ఏమైనా సరే నాకు పర్వాలేదు, నా ప్రభువైన యేసు ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనను ఇతరుల వలె అమర్యాదగా సమాధి చేయటం ఆయనకి ఇష్టం లేదు. యూదుల ఆచారం ప్రకారం క్రమంగా మర్యాద చొప్పున మరి సమాధి చేయాలని చెప్పి నికోదేముతో కలిసి యేసు ప్రభు వారి దేహాన్ని సమాధి చేశారు. అది కూడా సబ్బాతు కంటే ముందే 3 గంటల సమయంలోనే. మరి ఒక ఆయనేమో పిలాతు వద్దకు వెళ్ళి, మరి పిలాతు కూడా ఏం చేశాడు? వెంటనే ఆజ్ఞలే. పిలాతు ఆశ్చర్యపోయాడు, ఏంటి ఇంత తొందరగా చనిపోయాడా? అంటే సిలువ వేయబడిన వాళ్ళు ఒక 2-3 రోజుల దాకా వాళ్ళు చనిపోరు. వాళ్ళు కాళ్ళు చేతులు విరగొట్టబడతాయి. యేసు ప్రభు వారి ఎముకల్లో ఒకటి కూడా విరవబడలేదని ప్రవచనం ఉంది 34వ కీర్తనలో. కాబట్టి పిలాతు చాలా ఆశ్చర్యపోయాడు. పిలాతు ఏం చేశాడంటే ఒక బంట్రోతును పంపించాడు. నిజంగా యేసు చనిపోయాడు లేదా అని ఒక సైనికుని పంపిస్తే ఆ సైనికుడు వెళ్ళి వివరం తెలుసుకొని వచ్చాడు. అంటే ఇప్పుడు టైం అయిపోతుంది, వీళ్ళకేమో టెన్షన్ మొదలైంది. 6 దాటిందంటే మనకేమో అర్ధరాత్రి 12 నుంచి 12కి రోజు లెక్క, వాళ్ళకు రోజులు ఎలా లెక్క? సాయంత్రం 6 నుంచి 6 వరకు. అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటలకే వాళ్ళకు సబ్బాతు ప్రారంభం అవుతుంది. శనివారం 6 గంటలకు సబ్బాతు అయిపోతుంది. కాబట్టి 6 గంటల్లోపే మరి వాళ్ళు పాతి పెట్టాలి, పర్మిషన్ తీసుకోవాలి, సుగంధ ద్రవ్యాలు వెళ్ళి మార్కెట్ వెళ్ళి కొనుక్కొని రావాలి. ఆ యేసు ప్రభు వారి పార్థివ దేహానికి ఆ సుగంధ ద్రవ్యాలు పూయాలి. ఒక కొత్త బట్ట కొనుక్కొని వచ్చారు, యేసు ప్రభు వారి దేహానికి అది చుట్టారు. తర్వాత వీళ్ళందరూ ఇద్దరు కలిసి యేసు ప్రభు వారి దేహాన్ని మోసుకొని వచ్చి ఆ సమాధిలో పాతి పెట్టారు. నిజంగా ఎంత అద్భుతం. కాబట్టి మరి యేసు ప్రభు వారు సమాధి చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనం యేసు ప్రభు వారి మరణాన్ని గురించే ధ్యానిస్తాం. లేఖనం ప్రకారం క్రీస్తు మరణించెను, లేఖనం ప్రకారం క్రీస్తు సమాధి చేయబడెను, 3వది లేఖనం ప్రకారం 3వ దినమున లేపబడెను. యేసు ప్రభు వారి సువార్తలో ఈ 3 ఉన్నాయి. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మనలో చాలామంది ఎక్కువ మంది బోధకుడులు ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు వారి మరణం గురించి బోధిస్తారు, యేసు ప్రభు వారి పునరుత్థానం గురించి బోధిస్తారు. కానీ యేసు ప్రభు వారి సమాధి గురించి మాట్లాడరు. యేసు ప్రభు వారిని సమాధి చేయడం అనేది
చాలా ప్రాముఖ్యమైనది. అది ప్రవచనాల నెరవేర్పు అని వ్రాయబడింది. అంత మాత్రమే కాదు, ఈయన ఎవరు అంటే ఈ యొక్క అర్మతీ యోసేపు చూడండి, అతను మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. తెగించి వెళ్ళి అడిగాను. అతడు ఘనత వహించిన సభ్యుడు అంటే వాళ్లకు ఒక 70 మందిలో గల ఒక సభ్యులు, ఒక కౌన్సిల్ ఉంటుంది యూదులకు. మరొక అంటే ఏదైనా సరే యూదులు ఏదైనా తప్పు చేసినప్పుడు అధికారం అంతా వాళ్ళకు ఉంటుంది. యేసు ప్రభువారు, నేను చెప్పాను కదా, ఆ రాత్రి సిలువ వేయబడిన తర్వాత, సిలువ కొరకు ఇస్కరియోతు అప్పగించిన తర్వాత ఆ రాత్రి ఒక రాత్రే 6 కోర్టు ట్రయల్స్ ఎదుర్కొన్నాడు. మొట్టమొదటిగా అన్న యుద్ధకు, రెండవది ఎవరి దగ్గరికి, కయప యుద్ధకు, మూడవది మహాసభ యుద్ధకు తీసుకొని వెళ్ళారు. ఇది యూదుల ట్రయల్స్. మహాసభ అంటే ఏంటంటే దీని సెనిహెడ్రిన్ మహాసభ, ఘనంత వహించిన పరిచయుల సభ. అది వారికి యూదా దేశం మీద అధికారం ఉంది, ఏదైనా సరే వారు చేయవచ్చు. మరణ శాసనం తప్ప, మరి శిలువ తప్ప ఏదైనా సరే వాళ్ళు విధించవచ్చు. ఆ ఘనత వహించిన సెనిహెడ్రిన్ సభలో 70 మందిలో ఇతను ఒకడు. ఎవరైనా పరిచయుడు ఒక సభ్యుడే, నికోదేము ఒక సభ్యుడు, అర్మతీ యోసేపు కూడా సభ్యుడే. వీరిద్దరే యేసు ప్రభువారిని సిలువ వేయవద్దని చెప్పి వీరు నిరాకరించారు. మిగతా 68 మంది యేసు ప్రభువుని సిలువ వేయని చెప్తే ఆయన మరణానికి అప్పగించాలి చెప్తే వీరిద్దరు మాత్రమే ఏకీవించలే. మళ్ళీ ఆ మాట చదువు 15:43. తెగించి వెళ్ళి అడిగాను. సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు. చూసారా, దేవుని రాజ్యం. అతను కొన్నిసార్లు కొంతకాలం సీక్రెట్గా క్రైస్తవుడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారి శిష్యుడు ఆయన. కానీ ఒక సమయం వచ్చింది, ఆయన బయటకు వచ్చి యేసు ప్రభు వారిని సమాధి చేశాడు. కాబట్టి ఘనత వహించిన ఆయన సభ్యుడు, యూదుడు, పరిచయుడు, అర్మతి అనే గ్రామానికి, యూదుల గ్రామానికి చెందినవాడు. అలాంటి వ్యక్తి దేవుని రాజ్యాన్ని వెతికేవాడు. మనం దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలి? దేనికోసం మనం ఈ లోకంలో జీవిస్తున్నాం? మనం దేన్ని వెతకాలి? యేసుప్రభు అంటారు, మొదట దేవుని రాజ్యమును వెతుకుడి, ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపడు. దేవుని రాజ్యాన్ని వెతకాలి. దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటంటే, మన హృదయంలో ఒక వ్యక్తి మారు మనసు పొంది, రక్షణ పొంది, దేవుని ఇష్టానుసారంగా అతను జీవించాలి. దేవుని పరిపాలన మానవ హృదయాల్లో జరగాలి. విశ్వాసులైన వారు జీవించే విధానం వేరు, అవిశ్వాసులైన వారు జీవించే విధానం వేరు. అవిశ్వాసులైన వారు దుష్టుని యొక్క ఆధీనంలో ఉన్నారు, వారి యొక్క అంధకార సంబంధమైన రాజ్యములో వారు ఉంటారు. కానీ యేసు ప్రభువుని నమ్మిన బిడ్డలు దేవుని రాజ్యంలో నివసించేవారు. కాబట్టి అర్మతీ యోసేపు ఎలాంటి వాడంటే దేవుని రాజ్యాన్ని వెతికేవాడు. యేసు ప్రభువు అంటారు, నీ రాజ్యం వచ్చునుగాక. కాబట్టి దేవుని రాజ్యం భూమి మీద కట్టబడాలి. ఇది మన ప్రార్థన. ఇది అపవాది రాజ్యం. ఈ అపవాది లోకానికి అధికారి. కాబట్టి మనం దేవుని బిడ్డలం, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. దేవుని రాజ్యం భూమి మీద కట్టబడాలి. ఈ యొక్క అర్మతీ యోసేపు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తుండేవాడు. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 23వ అధ్యాయం 50వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 50వ వచనం. ఉంది. చూసారు, అర్మతీ అనే యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండేను. అతడు సజ్జనుడు అంటే మంచివాడు. చూసారా, దేవుని బిడ్డలంగా మనం ఎలా ఉండాలంటే సజ్జనులుగా ఉండాలి. దుష్టులుగా మనం ఉండకూడదు, దురి ఆలోచన చేయకూడదు, ఇతరులను అసూయపడకూడదు. మనం మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. యేసు ప్రభువారిని ఎన్ని హింసించినా, ఎంత చేసినా ఆయన ఏం చేశాడు? తండ్రి, వీరిని క్షమించు అన్నాడా, వీరిని శిక్షించు అన్నాడా? ఏమన్నాడు? అదే హేబేలు ఏమన్నాడు? హేబేలు తన అన్న హేబేలును కయ్యను చంపినప్పుడు హేబేలు రక్తం నేలలో మొరపెట్టింది. ఏమని మొరపెట్టింది? నా తండ్రి, అన్యాయంగా నా అన్న నన్ను చంపాడు, వాడిని ఏం చేయవాడిని శిక్షించు.
వాడిని శపించు, వాడిని దేశదిమ్మరిగా చేయి, వాడిని చనిపోయేటట్టు చేయి. అలా దేవుడు ఆ హేబేలు రక్తం మొరపెట్టింది. కానీ యేసు ప్రభువు వారి రక్తం ఏమని పలికిందంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. దేవుని బిడ్డలంగా మనం అపకారం చేసిన వారికి అపకారం చేయకూడదు, కానీ ఉపకారం చేయాలి, మేలు చేయాలి. రోమా 12వ అధ్యాయం. సజ్జనులు చేసే పని ఏమిటి? మంచి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి? రోమా 12వ అధ్యాయం మరి 14వ వచనం. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ క్షమించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. చూసారా, సజ్జనులు చేసే పని ఏమిటంటే ఏడ్చే వాళ్ళతో మనం కలిసి ఏడవాలి, సంతోషించే వాళ్ళతో సంతోషించాలి. ఏడ్చే వారిని చూసి మనం సంతోషించవద్దు, సంతోషించే వారిని చూసి మనం ఏడవద్దు కదా. కొంతమంది ఇతరులు బాగుపడితే ఓరవలేక ఏడుస్తారు. కొంతమంది దుఃఖంలో ఉంటే, అవతల వాళ్ళు బాధల్లో ఉంటే వీడు నవ్వుతాడు. అలా కాదు. వాక్యం ఏం చెప్తుంటే, సంతోషించే వారితో మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఏడ్చే వారితో ఏడవాలి. చూడండి, ఇక్కడ రాయబడిన 18వ వచనం. శక్యమైతే 17వ చదువుతా. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ఇది క్రైస్తవులు నేర్చుకోవాలి. నాకు ఎవరెవరు పగ ఉన్నారు, ఎవరెవరితో నేను మాట్లాడట్లేదు, లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళని క్షమించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో సమాధాన పడాలి. కాబట్టి సమాధానంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలైన మనకు ఎవరు శత్రువులుగా ఉండకూడదు. కాబట్టి సజ్జనుడైన వ్యక్తి, ఎంతో మంచి జీవితం జీవించిన వ్యక్తి అయిన అరిమతయి యోసేపు. అంత మాత్రమే కాదు, ఆయన నీతిమంతుడు. అలాంటి వ్యక్తి ఆయన నీతిమంతుడు, అంటే నీతిగా జీవించేవాడు. మనం అనీతిమంతులమే మునుపు యేసుక్రీస్తు రక్తం వల్ల మనం నీతిమంతులుగా చేయబడ్డాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఒక వ్యక్తి ఏ విధంగా నీతిమంతులుగా చేయబడతాడో 9వ వచనం. కాబట్టి నేను చదువుతాను బాబు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. చూసారా, యేసు ప్రభువారే గనుక కలువరి శిలువలో రక్తం కార్చబడకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడకపోయే వాళ్ళం. యేసు ప్రభువారు తన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని అంతా కార్చాడు. ఆ రక్తం ద్వారా ఎవరైనా నీతిమంతులుగా చేయబడవచ్చు. రోమా 5వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం మూలమున మనము నీతిమంతులంగా తీర్చబడతాం. యేసు ప్రభు క్రియల మూలంగా కాదు, ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఎవడు నీతిమంతులుగా తీర్చబడు. కానీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంత మాత్రమే కాదు, రోమా 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడటకు లేపబడైనాం. కాబట్టి నీతిమంతులైన వారు యేసు ప్రభువారి పునరుత్థానం వల్ల నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులైన వారు ఎలా ప్రవర్తించాలి? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. రోమా 2:13. ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడతారు. అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి దాని ప్రకారం ప్రవర్తించేవారే నీతిమంతులని దేవుని వాక్యంలో ఉంది. నీవు నేను నీతిమంతులుగా తీర్చబడ్డావా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. చూసారా, యేసు క్రీస్తునందుల విమోచనం ద్వారా ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అంత మాత్రమే కాదు, 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుణ్ణి తగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసిన యేసు ప్రభువు వారు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ రోజున మనం ఎవరంటే నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళం. ఎవరిని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం? మన సొంత క్రియల వలన కాదు, మన గొప్పతనం వల్ల కాదు, కానీ యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన పుణ్యకార్యాన్ని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ అరిమతయి యోసేపు ఎలాంటి వాడంటే మరి నీతిమంతుడు. అందు మాత్రమే కాదు, ఈ అరిమతయి యోసేపు తన కొరకైన సమాధిని యేసుక్రీస్తుకి ఇచ్చాడు. మీరు గమనించండి, 53వ అధ్యాయం 9వ వచనం.
యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ధనవంతుని సమాధి, తన సమాధిని కూడా యేసు ప్రభు వారికి ఇచ్చివేశాడు. తన కొరకు తన కొరకు ఏమీ దాచుకోలేదు. యేసు ప్రభు వారికి తన హృదయాన్ని ఇచ్చాడు, తన జీవితాన్ని ఇచ్చాడు, తన ప్రాణం పోయినా పర్లే తెగించాడు, భక్తిగా జీవించాడు. కాబట్టి యూదులు చంపుతారని తెలిసి కూడా మరి ఆయన సెనేడ్రిన్ సభలో ఒక ముఖ్యమైన సభ్యుడు యేసు ప్రభు వారిని మరి చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయన నిరాకరించినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. వారి ఆలోచన ఆయన సమ్మతించలేదు. ఎక్కడుంది ఆ మాట? యేసు ప్రభు వారు వారి ఆలోచనను సమ్మతించలేదన్నమాట. ఎన్నో వచనమయ్యా? మార్కు సువార్తలో ఉందా? మార్కు 15:43 మాట ఉందా? లేదు. లూకా 23లో ఉందా? చూద్దాం. లూకా 23లో అయ్యా 51. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవాడు. ఎవరి ఆలోచన? సెన్హెడ్రిన్ మహాసభలో ఉండే 70 మంది, ఈ 65 మంది ఏమని ఆలోచిస్తున్నారంటే యేసు ప్రభు వారిని చంపేయాలి, ఆయన్ను సిలువకు అప్పగించాలి అని వారందరూ. అంటే ఈ ఇద్దరు మాత్రం, ఎవరిద్దరు ప్రాముఖ్యంగా అరుమతి యోసేపు, యేసు ప్రభు వారు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనను చంపొద్దు, ఆయన సిలువ వేయొద్దని చెప్పినా సరే ఆయన ఆలోచన వ్యతిరేకించాడు. చూడండి, ఎవరైనా సరే సంఘానికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని వ్యతిరేకించాలి. సంఘానికి నష్టం చేసే పనులు ఎవరైనా చేస్తే దాన్ని మనం వ్యతిరేకించాలి. కాబట్టి చెడును మనం కొనసాగించకూడదు, కానీ నీతిని అనుసరించే వరంగా ఉండాలి. లూకా సువార్త 23వ అధ్యాయం 51లో ఉంది. మరి అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. ఇంకా 52 చదువుతాను. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దాని క్రిందికి దించి, దేని? యేసు ప్రభు వారి దేహాన్ని, చాలా ఎత్తుగా ఉంటుంది, దాదాపు 10 ఫీట్ల పైన ఉంటుంది ఆ సిలువ. ఆ పైకి ఎక్కి ఎంత కష్టం అది. ఎవరు కూడా అతనికి సహాయం చేసేవారు లేరు. ప్రభు శరీరాన్ని, చనిపోయిన డెడ్ బాడీని కిందికి దించి మరి సన్నపు నార బట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. ఒకవేళ అలా చేయకపోయి ఏంటంటే ఏమయ్యేదంటే యేసు ప్రభు వారి డెడ్ బాడీ పాడైపోయేది. మీకు తెలుసా? యేసు ప్రభు వారి శరీరం పాడైపోయేది. ఆ 3-4 రోజులు శిలువ మీద ఉంటే అలాగే బాధపడి వాళ్ళు చనిపోయి వాళ్ళ శరీరాన్ని కాకులు, గ్రద్దలు వచ్చి పీక్కొని తినేవి. కాబట్టి ఆయన శరీరం ప్రవచనం రాయబడింది. చూడండి, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ, ఇది చదవండి. 16:10. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయవు. చూసారా? అంటే యేసు ప్రభు వారి పరిశుద్ధమైన దేహం కుళ్ళుపట్టడానికి లేదు. ఎందుకంటే ఆయన 3వ రోజున తిరిగి లేవాలి. 3వ రోజున యేసు ప్రభు వారి తిరిగి లేవాలంటే ఆ దేహాన్ని క్రమంగా చక్కగా ఆయన దించి వస్త్రాన్ని చుట్టి ఆయన తీసుకొని వెళ్ళి సమాధిలో భద్రంగా పెట్టి ఒక రాతిని దాన్ని వేసేశారు. ఒకవేళ అలా చేయకుండా ఉంటే యేసు ప్రభు వారి శరీరాన్ని కనుక అంత జాగ్రత్తగా సమాధి చేయకపోతే ఆయన శరీరం కుళ్ళిపోయేది, ఆయన శరీరం పాడయ్యేది. అట్లా కనుక శరీరం పాడైతే ప్రవచనం, కీర్తన గ్రంథం 16:10 ప్రవచనం నెరవేర్చబడకపోయేది. కాబట్టి దేవుడు తన ప్రవచనాలను నెరవేర్చుకోవడానికి ఆయా కాలంలో ఆయా వ్యక్తులను వాడుకున్నాడు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం
నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. ఆయన పరిశుద్ధమైన దేహం కుళ్ళుపట్టకుండా ఉండాలంటే దేవుడు ఒక వ్యక్తిని ద్వారా, ఎవరైనా అరిమతయి యోసేపు ఒక గొప్ప వ్యక్తి. తన ప్రాణాలు తెగించాడు. ఆయనకున్న క్యారెక్టర్స్ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటి ఆయనకున్న క్యారెక్టర్స్ అంటే ఒక్కొక్కటి మనం చూసి ముగించుకుందాం. ఆయన యేసు ప్రభు వారి శిష్యుడు. మనం కూడా యేసు ప్రభు వారికి శిష్యుల వలె ఉండాలి. ఎవరు యేసు ప్రభు వారికి శిష్యులు? 3 కారణాలు చెప్పుకున్నాం. ఒకటి, ఆయన వాక్యమందు నిలిచిన వారు. మరి రెండవది, మరి తన తోటి వారిని ప్రేమించిన వారు. మూడవది, బహుగా ఫలించిన వారు. అందుమాత్రం రెండవది, ఆయన ధనవంతుడు. యోసేపు ధనవంతుడు. అందుమాత్రమే కాదు, ఆయన తెగించినాడు. ఆయన దేహమహిమని ఆయన మాట్లాడాడు. అంతమాత్రం కాదు, సమాధి చేశాడు. అతను ఒక సభ్యుడు. మరి సెనేహద్రిన్ మహాసభలో ఒక ముఖ్యమైన సభ్యుడు. అంత మాత్రమే కాదు, ఆయన దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు. నీవు నేను కూడా ఇదే చేయాలి ప్రభువా, నీ రాజ్యం ఇది అంధకార సంబంధమైన రాజ్యం. ఏ రాజ్యం ఇది? ఇప్పుడున్న రాజ్యం ఏ రాజ్యం? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఇది చదవండి. కొలస్సీ 1:13. విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. చూసారా? కాబట్టి ఇదే మనం ఇప్పుడు రక్షణ పడకముందు ఎవరైతే ఏ అధికారులు ఉంటారో వాళ్ళు అంధకార సంబంధమైన అధికారంలో ఉంటారు. వాళ్ళు అంటే అపవాది ఆధీనంలో ఉంటారు. రక్షణ పొందని బిడ్డలు రక్షణ పొందిన తర్వాత వాళ్ళు మరి తాను ప్రేమించిన అంధకార సంబంధమైన అధికారంలోంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినాం. కాబట్టి ఇంతకుముందు మనం అంధకార రాజ్యంలో ఉన్నాము, ఇప్పుడు దేవుని రాజ్యంలోకి చేర్చబడ్డాం. మనం పరలోకానికి వెళ్ళకపోయినా భూమి మీదనే దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క రాజ్యం భూమి మీద ఉంది. మన హృదయాల్లో దేవుని యొక్క పరిపాలన ఏలుబడి ఉంది. కాబట్టి మరి ఈ యొక్క అరిమతయి యోసేపు ఆయన సజ్జనుడు, దేవుని రాజ్యాన్ని వెతికేవాడు, ఆయన నీతిమంతుడు, తన సమాధిని యేసు ప్రభు వారికి ఇచ్చినవాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవనివాడు. మరి నికోదేము వీరిద్దరు కలిసి యేసు ప్రభు వారిని యూదుల మర్యాద చొప్పున క్రమంగా ఆయన్ను సమాధి చేశారు. ప్రవచనం వారి ద్వారా 16:10 వారి ద్వారా నెరవేర్చబడింది. ఇప్పుడు మన సంగతి ఇలాగుంది. మనకేమీ అటువంటి కష్టాలు లేవు, మనకేమీ ప్రాణ భయాలు లేవు. యేసు ప్రభువుని నమ్ముకుంటే మనల్ని ఇప్పుడు ఎవడు వచ్చి చంపడు. యూదులకు భయపడి ఆ రోజులు అలా ఉండేది. అలాంటి కాలంలోనే ఒక గొప్ప వ్యక్తి, ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి, ధనవంతుడైన వ్యక్తి, క్రీస్తు కొరకు తెగించాడు. ప్రాణాల్ని అడ్డంగా పణంగా పెట్టి ప్రభు దేహాన్ని అని అడిగాడు. మనం ప్రభు కొరకు ధైర్యం చేస్తున్నామా? ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం? ఏదో ఊరికే యథాలాపంగా వచ్చి వెళ్తూ వాక్యాన్ని విని వెళ్తున్నామా? నిజంగా మరి నికోదేము వలె, అరిమతయి యోసేపు వలె అంత నమ్మకంగా మనం జీవిస్తున్నామా? సజ్జనుడట, నీతిమంతుడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు, తన సమాధిని యేసు ప్రభుకి ఇచ్చినవాడు, తన ప్రాణాన్ని ధారపోసినవాడు, అన్నీ చేశాడు యేసు ప్రభు కొరకు. ఏది మరి అంత మంచి వ్యక్తి. అలాంటి వాళ్ళు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అరిమతయి యోసేపు గురించి మరి ఎప్పుడు కూడా ఆయన చేసిన గొప్ప సంగతి ఎంత గొప్పది. ప్రభుబిడ్డలంగా మనం కూడా అరిమతయి యోసేపు వల్లే ప్రభు కొరకు కనిపెట్టాలి. దేవుని రాజ్యం మన ద్వారా కట్టబడాలి, సువార్త ప్రకటించబడాలి, ఆత్మలు సంపాదించబడాలి, ఇతరులు మనం క్షమించాలి, ఇతరులకు అసూయ ద్వేషాలు మనం తీసివేసుకోవాలి, కలహాలు కలవరాలు ఉండనీయకూడదు. అర్థమైందండి? మన దేవుని బిడ్డలంగా పరిశుద్ధులంగా జీవించాలి. అరిమతయి యోసేపు జీవితం ఒక గొప్ప మాదిరిగా ఉంది. ఆ విధంగా మాదిరి అయిన జీవితం మనం జీవించాలి. ప్రభా, మనం ముగింపులో పశ్చాత్తాపడతాం. ప్రభా, అనేక సంవత్సరాల మందిరానికి వస్తున్నాను, కానీ అరిమతయి యోసేపు వంటి జీవితం నాకు లేదు. ధనవంతుడైంది కూడా, సెనేహద్రిన్ మహాసభ అంటే విఐపి. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆ క్యాడర్లో ఉన్న ఒక గొప్ప వ్యక్తి, వివిఐపి. అంత గొప్ప వ్యక్తి మరి తను యేసు ప్రభు కొరకు మొత్తం త్యాగం చేశాడు, అన్నీ త్యాగం చేశాడు. కాబట్టి నీతిమంతుడు, సజ్జనుడు. ప్రభాన్ని మరి ఎవరైనా అరిమతయి యోసేపు వంటి సుగుణాలు నాలో లేవు ప్రభా, అంత మంచి గుణాలు నాలో లేవు.
నేను కూడా అర్మతే యోసేపు వలె జీవించడానికి సహాయం చేయి, తెగించడానికి, ప్రభు కొరకు ధైర్యం కలిగి ఉండటానికి నాకు సహాయం చేయి, నీతిగా జీవించడానికి, సత్ప్రవర్తన కలిగి ఉండటానికి కృప చూపించు అని ప్రార్థన చేయాలి. ఆ విధంగా మనం జీవించి ప్రభు ద్వారా మనం మెప్పు పొందాం.